బాగుంటుంది నీకు. విజయవాడలో ఒక పెళ్ళి ఉంది నెక్స్ట్, వచ్చేయండి కలుద్దాం. కాదు నన్ను ఏమంటావు, మనకి ఆంధ్ర పెళ్ళిళ్ళకి వెజ్ ఉంటుంది. లేదు నాన్ వెజ్ ఉంది, అది తెలంగాణ పెళ్ళి. సో శ్రీ విద్యాశ్రమం ఆర్ఫనైజ్ ఉంది కదా, ఆటిజం కిడ్స్ది మంది. సో అమల కూతురిది పెళ్ళి అనమాట. డేట్ చెప్తాను, నేను వచ్చే ముందు చెప్తాను, కలుద్దాము. సో తన ఆర్ఫనైజ్ది సపోర్టర్స్కి తనకి ఒక 8 శారీస్ వరకు ఇవ్వమన్నారనమాట దుర్గా గారు. సో కీర్తి వాళ్ళకి మెసేజ్ చేసి అందుకని సెలెక్ట్ చేసినాం పెళ్ళి కోసం అని చెప్పేసి ఈ శారీస్ అన్నీ కూడా. ఇంకా వీటికి మన వాళ్ళతోటే వర్క్ చేయించాలి, మగ్గం వర్క్ మనకే తక్కువ పడుతుంది కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళకే వర్క్కి ఇచ్చి పంపించేస్తున్నా. సో శారీస్ ఇవన్నీ కూడా మనకు బయట కంటే కూడా ఇంకా 50% తక్కువ వస్తుంది. ఇంక వెడ్డింగ్ మనం ఎందుకు బయట చేయాలి. యాక్చువల్లీ నేను తీయించాల్సిన శారీస్ ఇవి, తను సడన్గా నేను చేసేస్తా అనేసరికి అమ్మయ్య అనుకున్నా, బర్డెన్ దక్కిద్దిరా అనుకున్నా. సో ఇది కలెక్షన్ అంతా అయిపోయింది, సేమ్ శారీస్. సో కావాల్సిన వాళ్ళు ఇంకెవరైనా కూడా వెడ్డింగ్ అట్లాంటిది ఏదన్నా ఉంటే కూడా మీరు బల్క్లో తీసుకోవచ్చు. బయట కంటే కూడా కీర్తి వాళ్ళ దగ్గర మీకు 50% తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్, డైరెక్ట్గా వీవర్స్ దగ్గర నుంచి తెస్తాం కాబట్టి. థ్యాంక్ యూ దుర్గా గారు.